హాయ్. బుక్ తెచ్చుకున్నావా? తెచ్చుకుంటున్నా. స్లేట్ తెచ్చుకున్నావా? డాడీ రేపు కొనుక్కొని వస్తారంట. ఓకే. ఆ బేస్ వేస్తే గుర్తున్నాయా? సుహాన్, ఆ బేస్ వేచే దే ఎఫ్ ఏ హే హే. ఆ బేస్ వేచే దే ఏ ఎఫ్ ఏ హే. ఆ బేస్ వేచే దే ఏ ఎఫ్ ఏ హే. రోహో రెడ్ వెర్దే గ్రీన్ అసూల్ బ్లూ. రోహో రెడ్ యా. రోహో రెడ్ వెర్దే గ్రీన్ అసూల్ బ్లూ. అసూల్ బ్లూ. కరెక్ట్. నెక్స్ట్ బ్లాంకా వైట్. బ్లాంకా వైట్. బ్లాంకా వైట్. నెగ్రో బ్లాక్. నెగ్రో NEGRO నెగ్రో బ్లాక్. అవును. నెక్స్ట్ వచ్చేసి అమరియో ఎల్లో. అమరియో ఎల్లో. రోహో రెడ్ వెర్దే గ్రీన్ అసూల్ బ్లూ. బ్లాంకా వైట్ నెగ్రో బ్లాక్ అమరియో ఎల్లో. అమరియో అమరియో ఎల్లో. స్పెల్లింగ్ ఏంటి? 6 కలర్స్. ఆబే సేచే దే ఏ ఎఫ్ ఏ హే. హే. ఇదేం లెటర్ చెప్పు ఇప్పుడు? నో, నాట్ ఏ. ఏం చెప్పాలి స్పానిష్ లో? इंग्लिश में ये है, स्पेनिश में కరెక్ట్. ఈ లెటర్ చెప్పు. కరెక్ట్. ఈ లెటర్ చెప్పు. ఇది చే. కరెక్ట్. దే.
ఏ కరెక్ట్. స్క్రీన్ లేదు. ఎఫ్ఏ 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 గుర్తుపట్టేశారు, వచ్చేసినాయి. हे बोलो హే ఏ కరెక్ట్. ఆబే సేచే దే ఆబే చేతే దే దే ఏ ఎఫే ఏతే హే హే ఏ, అది. ఇప్పుడు మరి ఇంకా కొన్ని నేర్పనా? ये बदलो ఇదేం లెటర్ చెప్పు, ఇంగ్లీష్ లో ఇదేం లెటరు? देखो कैरेक्टर बोलो एच హెచ్ इंग्लिश में एच హెచ్ ని అచే అనాలి. అచే హచ్చే అచే. ఇదేం లెటర్ చెప్పు? ఇదేం ఐ letter? ఐ. ఐని ఈ అని చెప్పాలి. ఈ ఇందాక అచ్చే చెప్పా కదా, ఇప్పుడేమో ఇది ఈ. రేపు రేపు వస్తాను సార్ బుక్ చేయండి సార్ ఇదేం లెటర్ చెప్పు? చేయండి సార్ ఇదేం లెటరు? జే జేని హోతా అనాలి. హోతా కోతా హోతా. ఇది కే కేని కా అనాలి. కా. కా ఒక్క నిమిషం పైకి వెళ్తాం. ఆ ఆ बोलो बोलो ఆ బే దే సే సే చే చే దే దే ఏ ఏ ఎఫే ఎఫే హే. హే నెక్స్ట్ అచే అచ్చే అచే అచ్చే ఈ డి ई అచే ఈ హోతా కోతా కా కా का కా కా ఎలే 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 ఎల్లే ఎల్లే ఎమే ఎమ్మె ఎనే ఎమ్మె ఎనే అచే అచ్చే ఈ ఈ హోతా కోతా కా కా ఎలే ఎలే ఎల్లే ఎల్లే ఎమే ఎమ్మె ఎనే ఎన్నే అచే అచ్చే ఈ ఈ హోతా కోతా కా కా ఎలే ఎల్లే 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 ఎమే ఎమ్మె ఎనే ఎన్నే అచే ఈ హోతా అచ్చే ఈ హోతా కరెక్ట్. కా ఎలే కా ఎల్లే ఓకే మళ్ళీ చెప్తాను. అచే ఈ అచ్చే ఈ హోతా కా కోతా కా ఎలే ఎల్లే ఎలే ఎల్లే 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 ఎమే ఎనే. ఎమ్మె ఎన్నే అది అచే ఈ అచ్చే ఈ హోతా కా కోతా కా ఎలే ఎల్లే ఎలే ఎల్లే 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 ఎమే ఎనే 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 ఎమే ఎమ్మె ఎమే అంటే ఎంఏ ఫర్ ఎం. ఈ ఎం కనపడుతోందా? కనబడుతుంది దాన్ని ఎంఏ అంటాం అనమాట. ఎం అనకుండా ఎంఏ అంటాం. ఎంఏ ఎనే ఎమ్మె ఎన్నే అది అచే ఈ అచ్చే ఈ
होता का होता का एले एल्ले 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 एमे एमे एने एने ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది అచ్చే. अच्छे అచ్చే దగ్గర ఏం లెటర్ ఉంది? बोलो लेटर क्या हुआ? वो लेटर क्या हुआ? वो అచ్చేకి ఏం లెటర్ ఉంది? बोलो क्या लेटर अम्मा? हेच హెచ్. కరెక్ట్. హెచ్ కనుక అచ్చే అంటాం. ఇది ఈ ई ई ई ఈ అచ్చే ఈ. अच्छे ई ఇందాక అచ్చే అచ్చే చూపించా కదా నీకు. ఇది అచ్చే. అచ్చే తెలిసిందా? తెలిసింది. ఇది ఈ. ఈ హోతా होता హోతా. కా का ఎలే एले ఎల్లే ఎల్లే एले ఎలే ఎల్లే एले एले ఎమే एमे ఎనే. एने ఈజీగా ఉంది కదా. ఎమ్నేమో ఎంఏ అని చెప్తున్నాం, ఎన్నేమో ఎన్ఏ అని చెప్తున్నాం. సేమ్ సౌండ్ అదే వస్తుంది కదా. తెలిసిందా? ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అచ్చే ఈ अच्छे ई హోతా కా होता का కా ఎలే ఎల్లే का एले ఎలే एले ఎమే एमे ఎనే एने ఎనే. అచ్చే ఈ अच्छे ई హోతా కా होता का ఎలే ఎల్లే एले एले ఎమే ఎనే. एने एमे एने కరెక్ట్. ఆబే సేచే आवे छेते దే ते ఏ ఎఫే ఏ ఎఫే ఏ ఎఫే హే హే ए ते హే. ఏం చేస్తున్నావు అక్కడ సుభాన్? ए से హే. हे ఆబే సేచే हे ఇదేంటో చెప్పు. ఇదేంటిది? కాదు ఇది. आवे छेते దే बोलो बस దే बोल बात कर. दे ఏ ఎఫే ए से चलो హే दे హే హే हे हे హే అమ్మా హే. हे అచ్చే ఈ अच्छे ई హోతా కా होता का ఎలే ఎల్లే एले एले ఎమే ఎనే एमे एमे ఎమే ఎనే. ఆబే సేచే దే आवे छेते
దే కూడా చెప్పేయాలి. అబ్బే సేచేదే ఆవే చేతే అబే సేచేదే ఆవే చేతే దే దే తే అబే సేచేదే ఆవే చేతే బే ఏ ఎఫే హే హే ఏ ఎఫే హే ఏ ఫే హే అబే సేచేదే बोलो 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 आबे ఆవే అబే సేచేదే ఆవే చేతే తే ఏ ఎఫే హే ఏ ఫే హే కరెక్ట్. अच्छे ही होता चे ही होता अच्छे ही होता अच्छे ही होता का 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 కాది ఎలే ఎల్లే ఎలే ఎల్లే 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 ఎమే ఎనే ఎమే 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 ఎనే ఎమే ఎమే अच्छे ही अच्छे ही होता का होता का ఎలే ఎల్లే 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 ఎమే ఎనే ఎమే ఎనే पढ़ो ఎమే ఎనే ఎమే ఎమే अच्छे ही अच्छे ही होता का होता का ఎలే ఎల్లే ఎలే ఎల్లే ఎలే ఎల్లే ఎలే ఎల్లే ఉన్నావా నిద్రపోతున్నావా సుభాన్ నెట్వర్క్ బాగుందో లేదో बोलो సుభాన్ సుభాన్ ఆర్ యు దేర్ నెట్వర్క్ పోయి ఉంటుంది డిస్కనెక్ట్ అయినట్టు है माँ निशाना आप अबे क्लास करते हो రోహో రెడ్ बोलो रोहो रेड వెర్దే గ్రీన్ रेड ग्रीन అసూల్ బ్లూ असूल ब्लू లంకా వైట్ లంకా వైట్ बोलो ब्लैंका वाइट ब्लैंका वाइट నెగ్రో బ్లాక్ नेग्रो ब्लैक बोलो नेग्रो ब्लैक लेको అమరియో ఎల్లో अमरियो ఎల్లో लो రోహో రెడ్ रोहो रेड వెర్దే గ్రీన్ रेहरी అసూల్ బ్లూ असूल ब्लू లంకా వైట్ लैंकोस वाइट నెగ్రో బ్లాక్ बोलो लेग्लो ब्लैक नेग्रो అమరియో ఎల్లో अमरियो येलो కరెక్ట్ ఒక్క నిమిషం ఉండు, చూపిస్తా पूरा नहीं
ఇక్కడ కలర్స్ చూడమ్మా శుభాన్. రోహో రెడ్ రోహో రెడ్ కనపడిందా? కనపడింది. ఏం కలర్ ఇది? రెడ్. అదే స్పానిష్ లో రోహో రెడ్. రోహో. కరెక్ట్. ఓహో రోహో రోహో. రోహో. ఆ. ఇదేం కలర్? మరిల్లో అమరిల్లో అమరియో. మరియో మరియు యో అనాలి. అమరియో. మరియు కరెక్ట్. क्या कलर येलो ఇదేం కలర్? वो అయుల్ అసూల్ బ్లూ. అసూల్ బ్లూ. బ్లూ కలర్ గుర్తుపట్టావా? ఇదేంటి చెప్పు? విచ్ కలర్ దిస్ ఈస్? గ్రీన్. నో. ఈ కలర్ ఏంటో చెప్పు నాకు. వెర్దే. కాదు, ఇంగ్లీష్ లో చెప్పు. ग्रीन గ్రీన్. గ్రీన్. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. ఇదేం కలరు? బ్లాక్. నెగ్రో బ్లాక్. బ్లాక్. నెగ్రో. నెక్రో బ్లాక్. కరెక్ట్. स्पेनिश में नेग्रो बोलते ఇదేం కలర్? వైట్ కలర్. ఈ బాక్స్ ఏం కలరు? వైట్ కలర్. వైట్. ब्लैंका లంకా. బ్లాంకో వైట్. లంకా వైట్. అంటే ఇప్పుడు మాస్కులైన్ వాటికి బ్లాంకో అని వస్తుందండి. ఫెమినైన్ వచ్చినప్పుడు బ్లాంకా అని వస్తుంది. మామూలు కలర్స్ చెప్పేటప్పుడు నేను ఇందాక బ్లాంకా చెప్పానా? అవునవును, ఇందాక బ్లాంకా అన్నారు. ఓకే. అది మాస్కులైన్ వాటికి బ్లాంకో, ఫెమినైన్ వాటికి బ్లాంకా. సో బ్లాంకో వైట్. బ్లాంకో చెప్పినా బ్లాంకా చెప్పినా ఒకటే. ఇప్పుడు వాళ్ళకి అంత ఉండదు కదా, యూకేజీలో ఫెమినైన్ మాస్కులైన్ ఉండదు కదా. ఈజీగా ఏది ఉంటే అది నేర్పిస్తాం. 6 కలర్స్ వచ్చినాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు. రోహో రెడ్. రోహో రెడ్. అసూల్ బ్లూ. అసూల్ బ్లూ. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. నెగ్రో బ్లాక్. నెగ్రో బ్లాక్. బ్లాంకో వైట్. బ్లాంకా వైట్. అమరియో ఎల్లో. అమరియో ఎల్లో. కలర్స్ చూస్తున్నావా? చూస్తున్నా. కనపడుతున్నాయా? గుర్తుపడతావా ఇప్పుడు నేను అడిగితే? విచ్ కలర్ ఇస్ దిస్? ఇదేం కలరు? बोलो बेटा, तो फर्स्ट कलर बोलो तो రెడ్ కలర్. రోహో రెడ్. రోహో రెడ్. కరెక్ట్. ఇది చెప్పు. రోహో గ్రీన్. నో. అసూల్ బ్లూ. అసూల్ బ్లూ. అసూల్ బ్లూ. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. గ్రీన్ కలర్ గుర్తుపట్టాలి. నీకు కలర్స్ వచ్చినాయా? ఇప్పుడు కలర్స్ చెప్పారా స్కూల్లో నీకు? కలర్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఓకే. ఇదేం కలరు చెప్పు నాకు. కలర్ बोलो बेटा. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. వెర్దే గ్రీన్. వెర్దే గ్రీన్. ఇదేం కలర్ చెప్పు. బ్లాక్ కలర్. బ్లాక్. నెగ్రో బ్లాక్. నెగ్రో బ్లాక్. నెగ్రో అంటే బ్లాక్ కలర్ అన్నమాట. ఇదేం కలర్ చెప్పు. వైట్ కలర్. వైట్. బ్లాంకో వైట్. బ్లాంకో వైట్. ఇంకొకటి చెప్తే సరిపోదు. అమరియో ఎల్లో. అమరియో ఎల్లో. ఇది ఎల్లో కలర్ గుర్తుపట్టావా?
ఎల్లో కలర్ తెలుసా నీకు? తెలుసు. నీ షర్ట్ ఏం కలరు ఇవాళ? రౌండ్ ఏం షర్ట్ వేసుకున్నావు నువ్వు? రౌండ్ బ్రౌనా? బ్రౌన్ ఏమంటారు? మొరాదో అంటారు. అన్ని కలర్స్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. నీకు రెడ్ కలర్ షర్ట్ ఉందా? ఉందా? ఉంది. బ్లూ కలర్ ఉందా? బ్లూ కలర్ చద్దర్ హై. ఉందా? బ్లాంకెట్ ఉంది. ఓకే. సరే, ఇప్పుడు ఇది ఒక్కసారి చెప్పు. నెక్స్ట్ మనం నేమ్స్ ఆఫ్ వీక్ లోకి వెళ్ళాలి మనం. రోహో రెడ్. పెద్ద గ్రీన్. असल ब्लू असल ब्लू बोलो అసలు బ్లూ. डब्बे में बात कर दो ब्लैंक वाइट ब्लैंक और व्हाइट हो जाता है जरा यहाँ तक कुछ है यहाँ तक क्या आते हैं तो डालना फिर नेग्रो ब्लैक वो डालना पड़ेगा సుభాన్ అల్లా. సుభాన్. मरियो अमरियो येलो ఎల్లో. येलो అమరియో ఎల్లో. కరెక్ట్. अमरियो येलो ఎల్లో. ఇట్లా రోజు చెప్తూ ఉంటే నీకు నోటికి వచ్చేస్తాయి. నేను అడగంగానే చూపించంగానే చెప్పేస్తావు. ఏవి నువ్వు ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చేసుకున్నాక నాకు ఇవన్నీ రాసి కూడా చూపించేస్తావు. ఎందుకంటే ఇప్పుడు నీకు అన్ని లెటర్స్ రావు కదా, నేర్పిస్తా 1 by 1. ఇప్పుడు ఏం నేర్పాను? లూనెస్. लूनेस మండే. मंडे మార్తెస్. मार्टेस ట్యూస్డే. ट्यूसडे మియర్కోలెస్. मोडेस వెన్స్డే. वेडनेसडे हुयवो. ये बोलो क्या तुम क्या सुना तो बोलो ఇవి కొంచెం పలకాలేండి, ఇది కొంచెం ఆగి నేర్పిస్తాను. నెంబర్స్ నేర్పిస్తే పట్టుకోగలరా? 1 1 2 3 మళ్ళీ ఆల్ఫాబెట్స్ దగ్గరికి వెళ్దామండి. बोलो बेटा मरियो येलो अमरियो येलो కరెక్ట్. ఇప్పుడు నీకు నెంబర్స్ నేర్చుకుంటావా? 1 1 बस 1 1 2 अभी बोलते रहते टीचर अब ये पढ़ता है बस इधर बस सब पढ़ता है बोलो बोल बोलो क्या बोलना डॉक्टर सब है నొక్క మేము బాగుంది ఇంకా రేపు చదువుతారంట చాలా అంటే వాళ్ళకి సరే అలాగే. అది నిన్నటివి వాళ్ళు నేను ఫాలోఅప్ చేపిస్తాను. మీరు రాసుకుంటే మీరు చెప్పగలుగుతారు. అవునవును ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఆపుదాం అన్నప్పుడు అప్పుడు ఆపేద్దామండి. అదే వీడు నిన్న ఏడ్చాడు కదా, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంటే ఇంట్రెస్టే కానీ వాడు కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. అలాగే. అవును, ప్రెషరే అవుతుంది వాళ్ళకి.
అయితే అంటే నేను ఇట్లా ఒక 1 మంత్ వాగించేసరికి ఇప్పుడు రైమ్స్ నేర్చుకుంటారు చూడండి, అట్లా వస్తాయి. నేను కూడా అందుకే ఆలోచించి చెప్తున్నాను. అదే కలర్స్ అర్జెంట్ ఏం అయ్యాక లేదండి. అవసరమైతే ఆ, చిన్నగా నేర్చుకుందాం, ప్రాబ్లం లేదు. 6 మంత్స్ పెట్టేది 1 ఇయర్ పెట్టినా నో ప్రాబ్లం. వీడి అర్జెంట్గా నేర్చుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవునవును. జస్ట్ చిన్నపిల్లలు. ఏంటంటే ఎక్స్ట్రా యాక్టివిటీ అంతే మనకి. ఆ, ఈ 1 ఒక 10 కానీ మినిట్స్ మీ ఉన్నా ఐడియా చాలా బాగుందండి. అంతే. సాధ్యమైనంత ఇన్పుట్ ఇద్దాము అని చాలా హ్మ్. వెరీ ఫ్యూ పేరెంట్స్ ఆలోచిస్తారు. అవును. అవును. వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ, హ్మ్. వీళ్ళేమో వాటికి అడిక్ట్ అయిపోతారు. అవును. అవును. వీళ్ళు సీరియల్స్ చూస్తూ గడిపేస్తారు. హ్మ్. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ పేరెంట్షిప్ కరెక్ట్ గా అవును. 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 ఇప్పుడు రేర్ గా వాళ్ళ చూస్తాం. మా పిల్లలు అవును. చిన్న పిల్లలప్పుడు కూడా నేను ఇలానే నేర్పించేదాన్ని. హ్మ్. నాకు అదే గుర్తొస్తుంది. అవును. ఒక 30 మినిట్స్ మనం వాళ్ళతో స్పెండ్ చేస్తే సరిపోతుంది పర్ డే. అదే. మనం వాళ్ళు అప్పుడు కూడా నేర్పినవన్నీ నోరు హ్మ్. తిరగదు కదా వాళ్ళకి. అవును. తిరగక అవును. ఏడ్చేవాళ్ళు. స్ట్రెయిన్ అయ్యేది కొంచెం. ఏడవంగానే అవును. ఆపేసి ఏదో ఆట ఆడిచ్చేవాళ్ళం. అవును. మళ్ళా చెప్పించటం ఇట్లా హ్మ్. బాగుందండి. మీరు పైగా దగ్గరుండి నేర్పిస్తున్నారు కదా! ఈజీ హ్మ్. అవుతుంది. అవును. అవును. ఫీల్ అవ్వరన్నమాట. చెప్పి ఈజీగా వచ్చేస్తుంది. అవును. అది ఇంకోటేంటంటే ఇప్పుడు ఇది వీళ్ళకి ఈ ఏజ్‌లో ఏం చెప్పినా సరే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఫ్రీగా ఉంటది. వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు గదా! అవును. మనకంటే అన్నీ ఉంటాయి. మనం అన్నీ చూసుకోవాలి. అవును. ఫ్యామిలీని చూసుకోవాలి. బయట మన వర్కర్స్‌ని చూసుకోవాలి. ఆ! అందు గురించి వాళ్ళకేంటంటే అంటే మన బ్రెయిన్‌లో చాలా తక్కువ పర్సెంటేజ్ వాడతాం. అవునవును. అది కరెక్ట్‌గా వాడితే మిరాకిల్స్ చేయొచ్చు మనం. ఇట్లా నేనండి ఇంకొక మదర్‌ని చూశాను. నేను స్పానిష్ నేర్చుకునేటప్పుడు ఆ పాప హ్మ్. కూడా స్పానిష్ క్లాస్‌కొచ్చేది. అట్ ద హ్మ్. సేమ్ టైము తర్వాత ఆ అమ్మాయి జర్మన్ క్లాస్‌లో కూడా కనపడింది నాకు. అంటే అంటే ఇంత చిన్న పాప కాదు. మరీను. ఈ పాప మరి 6 ఇయర్సే కదా! నేను ఆ! చూసేసరికి ఆ అమ్మాయి 6థ్ క్లాస్ చదువుతోంది. ఆ! మీరు 2 లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అవ్వదా అంటే, అవ్వరండి. వాళ్ళ బ్రెయిన్ ఇప్పుడు చాలా అవును. షార్ప్‌గా ఉంటుంది. ప్లస్ అన్నీ రిసీవ్ చేసుకుంటుంది. హ్మ్. దాని కెపాసిటీ కూడా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేది. ఆ పాప ఆహ్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, స్పానిషు, హ్మ్. జర్మన్. అవును. నేను వండర్ అయ్యానండి. అవును. ఒక ఇప్పుడు స్టేజ్‌లో అదే ఇది ఆ! కష్టం వాళ్ళకి అనిపించి వదిలేద్దామా అనుకుని నేను ఆ పాపని చూసి చదివాను. అది అయ్యో! ఇంత చిన్న ఇంకోటి పిల్ల చేసేస్తోంది. నేనెందుకు హ్మ్. డ్రాప్ అవ్వాలి అని కంటిన్యూ చేశాను. మనం వాళ్ళకి ఒక ఇన్‌పుట్ ఇస్తే వాళ్ళే ఇంకా మనం ఒకదాన్ని తెలుగులో ఏమంటాము, హిందీలో ఏమంటాము, ఆ! ఇంగ్లీష్‌లో ఏమంటాము అని చెప్తే ఇంక వీడు రోజు ప్రతిసారి నన్ను అడుగుతాడు. కొన్ని నాకు ఆ! తెలియనివి కూడా నేను గూగుల్ చేసి చెప్తా ఉంటాను. అదే. ఇప్పుడు ఏసీని తెలుగులో ఏమంటాం? వాతానుకూల యంత్రం అని అంటే ఆ! వాడు చెప్తా ఉంటాడనమాట. దానికి ఆహా! ఇలాగా ఫస్ట్‌లో చెప్పగా యంత్రం, యంత్రం అనేవాడు. సరే ఏదో ఒకటి నేర్చుకో యంత్రం ఏదోటి. అవును. అసలు ఆ! ఇట్లా వీళ్ళకండి మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు భలే యాక్టివ్‌గా ఉంటారు. అవును. అవును. ధైర్యంగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు. అవును. అవును. అదొక రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళకి. అవును. బావుంటుంది. మన నేనెక్కడో చదివానండి. మన ఆహ్, ఎక్స్ మి అంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నప్పుడు ఒక మినిస్టరు మన దాంట్లో ఐటీ ఐటీ తెలిసినోళ్ళు ఎవరు లేరు అంటే, ఆ! తను నేర్చుకున్నారంట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఆయన పేరు ఓహ్! గుర్తు రావట్లేదు. 70 ఇయర్స్ అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అసలది నాట్ ఏ ఈజీ అన్నమాట. ఆ! అతను అంటే ఐటీ మినిస్టర్ అయినప్పుడు ఎవరికీ తెలీదు మన దాంట్లో మినిస్టర్‌లు ఉన్నారులే గాని అంటే, ఆ! అతను అది నేర్చుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాలో ఇయన్నీ నేర్చుకొని తర్వాత దాని గురించి సబ్జెక్ట్ నేర్చుకుందాం మాట్లాడారంట. అంటే 70 ఇయర్స్ అప్పుడు ఆయనకి అవసరం లేదు యాక్చువల్‌గా. ఆ! సో, లెర్నింగ్ అనేది ఏజ్‌కి సంబంధం లేదు గాబట్టి చాలా ఆ! మొదట కష్టపడతారు వీళ్ళు పాపం. అందుకనే మనం ఎంత వాళ్ళ ఓపికకి తగినంత వాళ్ళ ఎనర్జీ హ్మ్. లెవెల్స్ హ్మ్. తక్కువుంటాయి కదా పాపం. అవును. అంతే చెప్పి ఆపేసి మర్నాడు కొంచెం చెప్తూ ఉంటే
వాళ్ళు మెల్లిగా ఆ స్టామినా కూడా తెచ్చుకుంటారు. అమెజాన్ లో కూడా ఉన్నాడండి వీడు. అమెజాన్ లో కూడా అవి ఉంటాయి కదా టీ షర్ట్స్ కి యాడ్ లాగా. ఆ, ఒకసారి వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము. ఫ్రీగానే వాళ్ళు మన ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాడు అమెజాన్ లో. అవునా? 2-3 సార్లు ఫోన్ చేశారు కానీ తర్వాత నాకు కుదరలేదు. ఆ, సరే ఫస్ట్ టైం అంటే వెళ్ళాము. ఇంకా తర్వాత రమ్మంటున్నారు. ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ మంత్ రమ్మంటున్నారు. ఆ, ఒక 1 ఇయర్ వరకు రండి సార్, ఫ్రీగానే మేము ఇస్తాము. తర్వాత మీకు బాబు కావాలంటే మీకు పేమెంట్ అనేది ఇస్తాము అన్నారులే, కానీ మనకి కుదరట్లేదు. ఇస్తే తీసుకోండి, ఏముంది కానీ. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కూడా మీరు ఈ ఇవన్నీ నేర్పుతా కదా నేను. అవును. ఈ కలర్స్, వీక్స్, నేమ్స్ ఆఫ్ వీక్స్, నేమ్స్ ఆఫ్ మంత్స్, ఈ నంబర్స్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ నేర్పాక మీరు యూట్యూబ్ లో పెట్టచ్చు. 6 years బాయ్ స్పానిష్ ఇవన్నీ చెప్తున్నాడు అంటే అది చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒకటి. అవును ఆల్రెడీ కొంతమంది పిల్లలు చెప్తున్నారు. మనం ఇంగ్లీష్ లో ప్రతి ఒక వర్డ్ ని ఏమంటారు, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పోలీస్ మెన్ ని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ ఇట్లా చెప్పి ఒక బాబు ఉన్నాడు. ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను. అంతే 7 years 8 years ఉంటాయి అంతే. మనం ఏమంటాం, గ్రూప్ ఆఫ్ పోలీస్ మెన్ అంట, మెన్స్ అంటాం తెలియక. వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట. కరెక్ట్ వొకాబులరీ చెప్తున్నారు. ఇప్పుడు ఏరోప్లైన్ లో వాళ్ళని క్రూ అంటారు, అలానే షిప్ లో వాళ్ళని కూడా క్రూ అనే అంటారు అనుకుంటా. అవును రకరకాలు ఉంటాయి. అట్లా దానికి ఒక వర్డ్ ఉంటది అనమాట. ఆ వర్డ్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎవ్రీడే ఒక 5 sentences 5 words ఏదో కొత్తగా చెప్తారు. 7-8 years బాబే మీరు చెప్పినట్టు. ఇట్లాగే మనోడు కూడా ఒక 2 years లో జమ్మేడు అనుకోండి, మనం పెట్టచ్చు, ఛానల్ పెట్టచ్చు. అది మంచి ఇన్కమ్, వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఫ్యూచర్ లో. ఇప్పుడు యూట్యూబ్ కూడా మంచి బిజినెస్ అయిపోయింది. మనకు వచ్చిందే పెట్టండి, అందులో ఏది వస్తుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ వాళ్ళు ఏమి ఉండదో అది పెడుతున్నారు. కుకింగ్. ఓకే మీరు నేను వాట్సాప్ చేస్తాను. ఓకేనా? ఓకే బేటా, బాయ్ బోలో, సీ బోలో, టుమారో మీట్ బోలో. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ బోలో. గుడ్ నైట్. ఓకే అండి. బాయ్ టాటా. అడియోస్. అడియోస్ అంటే స్పానిష్ में बाय हूँ. అడియోస్. అడియోస్ बोलो बेटा. అడియోస్. ఓకేనండి. ఓకే.